హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ లక్ష్మీపతి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో లాస్ట్ క్లాస్ లో మనం వర్బ్ పార్ట్ 1 లో మనం ఏం తెలుసుకున్నాం? వర్బ్ గురించి తెలుసుకున్నాం. సో సెకండ్ పార్ట్ లో కూడా ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ సెకండ్ వెళ్తాం, ఓకేనా? ఫస్ట్ చూడండి, వర్బ్. వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఒక క్రియ. వర్బ్ అంటే ఒక క్రియ అంటే పనిని గురించి తెలిపేదాన్ని వర్బ్ అంటాం, క్రియ. సమ్ యాక్షన్ ఆర్ సమ్ టాస్క్ ఇన్ ఏ సెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ వర్బ్. సో ఇక్కడ చూడండి, వర్బ్ లో టూ టైప్స్ ఉంటాయి. వర్బ్ లో టూ టైప్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా ఇంకొకసారి క్లియర్ గా వినండి, ఓకేనా? వర్బ్ లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, దీనిని ఆక్సిలరీ వర్బ్ అంటాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, దీనిని ఆక్సిలరీ వర్బ్ అంటాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్, దీనిని లెక్సికల్ వర్బ్ అంటాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం, కానీ ఇంకొకసారి రిఫర్ చేస్తున్నాం, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాం, చూడండి. సో హెల్పింగ్ వర్బ్ లో అగైన్ టూ టైప్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్ లో అగైన్ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ వర్బ్, మోడల్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ లో టూ టైప్స్ ఉంటాయి, ప్రైమరీ వర్బ్, మోడల్ వర్బ్. ఇక్కడ చూడండి, ప్రైమరీ వర్బ్స్ ఏమేమి ఉంటాయి? 3 ఫార్మ్స్ ఉంటాయి. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ ఏమేమి ఉంటాయి? డూ, డిడ్, డన్. డూ, డిడ్, డన్. బీ ఫార్మ్స్ లో వచ్చి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇది బీ ఫార్మ్స్, ఓకేనా ఫ్రెండ్స్? బీ ఫార్మ్స్ ఇవి, ఓకేనా? నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్ అంటాం దీన్ని. మోడల్ ఆక్సిలరీస్ ఆర్ మోడల్ వర్బ్స్. ఎట్లా చెప్పినా మనం ఆన్సర్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? మోడల్ ఆక్సిలరీస్ ఏముంటాయి? మే, మైట్, క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్. సో ఇవి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ గురించి డీప్ గా తెలుసుకున్నాం కదా, అంటే హెల్పింగ్ వర్బ్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మెయిన్ వర్బ్ గురించి తెలుసుకుందాం. మెయిన్ వర్బ్ లో 3 కేటగిరీస్ ఉంటాయి. మెయిన్ వర్బ్ లో 3 కేటగిరీస్ ఉంటాయి. అది ఫస్ట్ కేటగిరీ ఏముంటుంది, సెకండ్ కేటగిరీ ఏముంటుంది, థర్డ్ వన్ ఏముంటుంది అనేది ఒకసారి బ్రీఫ్ గా తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మెయిన్ వర్బ్ నే ఇంకో నేమ్ లెక్సికల్ వర్బ్. మెయిన్ వర్బ్ ఆర్ లెక్సికల్ వర్బ్. సో ఇక్కడ చూడండి, మెయిన్ వర్బ్ లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ 1. కేటగిరీ 1 లో చూద్దాం. బాగా క్లియర్ గా వినండి ఫ్రెండ్స్. సో కేటగిరీ 1 లో వచ్చి 2 టైప్స్ ఉంటాయి. దిస్ ఇస్ 2 టైప్స్. ఫస్ట్ రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. చూడండి, రెగ్యులర్ వర్బ్స్ చాలా ఈజీ, కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కొద్దిగా టఫ్ గా ఉంటుంది. అది కొద్దిగా బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? చూద్దామా? సో దాని తర్వాత చెప్తాను. సో ఫస్ట్ రెగ్యులర్ వర్బ్స్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. V1, V2, V3. V1 ఏమంటాం? బేస్ ఫార్మ్స్ అంటాం. V2 ఏమంటాం? సింపుల్ పాస్ట్. V3 ని పాస్ట్ పార్టిసిపల్. చూడండి, బేస్ ఫార్మ్స్ వచ్చి ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాక్, వాక్డ్. సింపుల్ పాస్ట్ లో వచ్చి వాక్డ్, పాస్ట్ పార్టిసిపల్ వచ్చి వాక్డ్. నెక్స్ట్ లుక్, లుక్డ్. హెల్ప్డ్. స్టార్టెడ్. అంటే ఒక ఈడి ఫామ్ ఒకటి యాడ్ అవుతుంది. ఒక ఐఈ గాని ఈడి ఫామ్ ఈడి ఫామ్ గాని యాడ్ అవుతుంది. సో దిస్ ఈస్ రెగ్యులర్ వర్బ్స్. దిస్ ఈస్ వెరీ easy, but this is little bit of tough.
ఏది ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేది కొద్దిగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఏముంది, V2లో కానీ V3లో కానీ ఐఈ కానీ ఈడి కానీ యాడ్ అవుతుంది అంతే. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ చెప్తాను, కొద్దిగా టఫ్ గా ఉంటుంది. సో ఈ రెగ్యులర్ వర్బ్స్ చూసినట్టయితే ఇప్పుడు బేస్ ఫార్మ్స్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా పక్క పేజీలో ఇస్తాను, చూడండి. క్లియర్ గా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేజీ ఒకసారి క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం. ఇక్కడ చూడండి, కేటగిరీ 2, కేటగిరీ 1 గురించి నేర్చుకున్నాం కదా. సో కేటగిరీ 2లో ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేసి 2 ఉంటాయి. అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటే అకర్మక క్రియలు, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే సకర్మక క్రియలు. సో ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్, అకర్మక క్రియల గురించి నేర్చుకుందాం. సో ట్రాన్సిటివ్ వర్బ్, verb or needs an object. Verbs or needs an object. సో ఒక వాక్యంలో ఒక ఆబ్జెక్ట్ తోనే ఆ సెంటెన్స్ అనేది పూర్తవుతుంది. ఒక ఆబ్జెక్ట్ తోనే సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఒక ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో, ట్రాన్సిటివ్ లో. సో ఎగ్జాంపుల్ చూడండి, రాము రీడ్స్ ఏ బుక్. రాము రీడ్స్ ఏ బుక్. సో రీడ్స్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్, బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, దే బై గ్రోసరీస్. దే బై గ్రోసరీస్. దే బై గ్రోసరీస్ అంటే వాళ్ళు గ్రోసరీస్ కొన్నారు. గ్రోసరీస్ అంటే చిల్లర సామాన్లు, చిన్న చిన్న సామాన్లు కొన్నారు. బై అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ట్రాన్సిటివ్ వర్బ్. గ్రోసరీస్ అనేది ఒక ఆబ్జెక్ట్. గ్రోసరీస్ ఒక ఆబ్జెక్ట్, బై అనేది ఒక ట్రాన్సిటివ్. ఓకేనా? ఈ బైకి V2 ఏంటి? బాట్. సో అది అప్కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్, హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. రైటింగ్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. లెటర్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ తోనే ఒక సెంటెన్స్ అనేది పూర్తవుతుంది. దీనినే ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, హీ డ్రింక్స్ వాటర్. డ్రింక్స్ అనేది ఏంటి? ఇక్కడ
ట్రాన్సిటివ్ వర్బ్. వాటర్ అనేది ఒక ఆబ్జెక్ట్. వాటర్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే ఒక వాక్యం ఫినిష్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్స్ అనేది ఫినిష్ చేయొచ్చు. దర్ ఇస్ నో ఆబ్జెక్ట్, అది ఇంట్రాన్సిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేంటో తర్వాత చూద్దాం. ఇది చూడండి ట్రాన్సిటివ్ లో ఫిఫ్త్ వన్, హీ బాట్ ఎ కార్. హీ బాట్ ఎ కార్. బాట్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్. కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటేనే ఒక సెంటెన్స్ ఫినిష్ అవుతుంది. ఒక కర్త ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫినిష్ అవ్వాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటేనే ఒక సెంటెన్స్ ఫినిష్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్స్ ని లిటిల్ బిట్ గా ఫినిష్ చేయొచ్చు. అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ డస్ నాట్ రిక్వైర్. అంటే ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ అనేది ఉండదు, కానీ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? కానీ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది, కానీ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఇక్కడ చూద్దాం. ట్రాన్సిటివ్ వర్బ్ లో ఆబ్జెక్ట్ ఉండి సెంటెన్స్ పూర్తి అవుతుంది, కానీ దీంట్లో ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఆబ్జెక్ట్ అనేది లేకుండానే సెంటెన్స్ ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ డస్ నాట్ రిక్వైర్ ఆబ్జెక్ట్ టు ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఉండకపోయినా సెంటెన్స్ అనేది ఫినిష్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, దాన్ని ఇంట్రాన్సిటివ్ అంటారు. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఉండదు, కానీ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వన్, he sleep peacefully. తను పడుకున్నాడు. ఓకేనా? పీస్ఫుల్ గా పడుకున్నాడు. స్లీప్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్, he runs అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ థర్డ్ వన్, he paints beautifully. పెయింట్స్ అనేది ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, she speaks loudly. స్పీక్స్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, బర్డ్స్ ఫ్లై అనేది ఇంట్రాన్సిటివ్. అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక సెంటెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఉండకపోయినా ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇది ట్రాన్సిటివ్ లో ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైందా మీకు? సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఇంకాస్త కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు మీరు ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నట్టయితే బాగా నీట్ గా అర్థమవుతుంది. ఇది కేటగిరీ 2. ఇప్పుడు కేటగిరీ 1 చెప్పినాము. కేటగిరీ 1 ఏంటి? రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. కేటగిరీ 2 ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో నెక్స్ట్ వీడియోలో మనం కేటగిరీ 3, థర్డ్ కేటగిరీ గురించి ఇంకా సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కేటగిరీ 3 ఏంటి? స్టేట్ వర్బ్స్ అండ్
యాక్షన్ వర్బ్స్. ఓకేనా? సో ఇంతటితో ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.